ఈ యొక్క యోషి యొక్క కుమారులందరి గురించి ఎంత దారుణంగా భయంకరమైన స్థితిలో అదే దగ్గర దేవుడు మన కొరకు రేకాబీల గురించి చెప్తుండు. ఎంత చక్కటి మాటలతో చూద్దాం. దేవునికి మహిమ కలుగుగాక. 35వ అధ్యాయము 1వ వచనము. దేవునికి స్తోత్రం. యోషేయి కుమారులను యూదారాజు అయిన యెహోయాకీము దినములలో యెహోవా యొద్ద నుండి ఇర్మీయాకు వాక్కు ప్రత్యక్షమై, నీవు రేకాబీల యొద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరంలోని గదుల్లో ఒక దానిలోనికి వారిని తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షారసం ఇమ్మని సెలవీయగా. దేవునికి స్తోత్రం. పరీక్షించే టైంలో, విశ్వాసపు పరీక్షలో నిలబడడానికి దేవుడు రేకాబీలని సిద్ధపరుస్తుండే. దేవునికి మహిమ కలుగుగాక. వాళ్ళు ఎంత చక్కటి మార్గంలో నడుస్తుందంటే, దేవుని యొక్క ప్రణాళికలు నడుస్తున్న ఆ ఒక జనాంగాన్ని దేవుడు ఈ యొక్క యూదా జనాంగం ఏదైతే వినట్లేదో ఆ జనాంగం కొరకు చూపించమని చెప్తున్న 3వ వచనం చూద్దాం. నేను ఇర్మియా కుమారుడును యజన్య మనుమడునైన యొబద్యాను అతని సహోదరులను అతని కుమారులందరినీ అనగా రేకాబీయుల కుటుంబీకులందరినీ తోడుకొని వచ్చి తిని. ఎవరు ఈయన? ఇర్మియా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా మందిరంలో దైవజనుడకు ఇగద్యాల కుమారుడైన హానాను కుమారుల గదిలోనికి వారిని తీసుకొని వచ్చి తిని. అది రాజుల గదికి సమీపమున ద్వారపాలకులను షల్లూము కుమారుడైన మైషయ్య గదికి పైగా ఉండేను. దేవునికి మహిమ కలుగుగాక. నేను రేకాబీల ఎదుట ద్రాక్షారసంతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసము తాగుడని వారితో చెప్పగా. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. దేవుని మాట విని ఇర్మియా చేసిన ఈ గొప్ప అద్భుతము, ఆశ్చర్యకారము దేవునికి మహిమ కలుగుగాక. దేవుని మాట కంటే శ్రేష్టమైనది ఏది లేదు. సమూయేలు ప్రవక్తని 1 సమూయేలు 15వ అధ్యాయం అంతా చదివితే అక్కడ వెళ్ళి నువ్వు అమాలేకీయులని నిర్మూలం చేయమంటే అక్కడ మంచి మంచి ఎడ్లని, గొర్రెలని, ఆవులని, వాటి దూడలని తీసుకొని వచ్చి వాటిని ఆగాబు రాజుని కూడా తీసుకొని వచ్చేసింది. దేవుడు ఏమన్నాడు? అమాలేకులందరినీ నిర్మూలం చేయమన్నాడు. కానీ మంచి వాటిని తీసుకొచ్చాడు. సమూయేలు ప్రవక్త ఎంతో బాధతో దేవునికి మహిమ కలుగుగాక సౌలు ఎద్దకు రావడానికి సమయం సమకూర్చుకొని వచ్చినప్పుడు సౌలు అంటాడు, నీవు దేవుడు చెప్పిన మాట నువ్వు నాకు చెప్పినావు కదా, నేను నెరవేర్చినట్టు. ఎక్కడ నెరవేర్చినవు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నెరవేర్చలేదానికి ఎట్లా? నీ నెరవేర్చిన కదా అంటే నీవు బలులు అర్పించడానికి సిద్ధపడ్డావు కానీ దేవుని మాటను అంగీకరించడానికి నువ్వు సిద్ధపడలేదు అని సౌలుతో చాలా కఠినంగా మాట్లాడి. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఎంతో భయంకరమైన పరిస్థితులు అక్కడ అన్ని కూడా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 15వ అధ్యాయం ఒకసారి చూస్తే, హల్లెలూయా, 15వ అధ్యాయము 14వ వచనం. 1 సమూయేలు 15వ అధ్యాయం 14. సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు, అమాలేకీయుల ఎదురు నుండి నీ జనులు వీటిని తీసుకొని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెల్లోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి. మిగిలిన వాటన్నిటిని మేము నిర్మూలం చేసి అనగా సమూయేలు, నీవు మాట్లాడ పని లేదు, యెహోవా రాత్రి నాకు సెలవిచ్చిన మాట. దేవునికి స్తోత్రం అని వినుమని సౌలుతో అనగా సౌలు, అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇజ్రాయేలు గోత్రంలో శిరస్సు అయితివి. యెహోవా అభిషేకించాడు. మరి యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలం చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు సొమ్ము మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసింది అని. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గములకు పోయి అమాలేకుల రాజైన అగాగును తీసుకొని వచ్చి తిని, కానీ అమాలేకుల నిర్మూలన చేసి. అలాగైతే గిల్గాల్లోని దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకే జనులు శపితములకు గొర్రెలను ఎడ్లను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చినని సమూయేలుతో చెప్పారు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట, పొట్టేల కొవ్వును అర్పించుట కంటే మాట వినట శ్రేష్టము. దేవునికి స్తోత్రం. దేవుని మాట వినాలి, వినే జనం రావాలి, వినే తరం రావాలి, వినే గోత్రం రావాలి, ఈ దేవుడు కొరకు నిలబడే ప్రజలు కావాలి. దేవుడు ఇర్మియాని అందుకే
అన్ని దగ్గరికి పంపుతుంది. ఎక్కడ దొరుకుతారంటే యూదా జనాంగం అంతా చెడిపోయింది, దేవుడి దగ్గరికి రావడానికి ఇష్టపడట్లేదు, భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. అటువంటి ప్రజల దగ్గరికి దేవుడి సువార్త పంపుతుంది. దేవుడికి మహిమ కలుగుగాక. తండ్రి యేసయ్యకి స్తోత్రం, గొప్పది అద్భుతంగా ఆశ్చర్యకరానికి స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. విశ్వాసపు మాటలు వినేటట్టు నీ దయా సంకల్పం చొప్పున క్రియలను జరిపించట్టు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.